నమస్తే. కోపల్ల ఫణికుమార్ మాట్లాడుతున్నాను తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రకారం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3000 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. మొదటిది షేక్పేట అయిపోయింది, డివిజన్ అయిపోయింది. రెండవది ఎర్రగడ్డ డివిజన్ అయిపోయింది. ఇప్పుడు వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి 2 రౌండ్ల ఓట్ల మెజారిటీ ప్లస్ ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్నటువంటి దాంట్లో ఓట్ల లెక్కింపు సరళిని బట్టి చూస్తే అభ్యర్థి అంటే నవీన్ యాదవ్ కంఫర్టబుల్గానే ఉన్నట్లు అనుకోవాలి. 3000 ఓట్లు మెజారిటీ అంటే కొంచెం గట్టి మెజారిటీ అనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఎర్రగడ్డ అటు షేక్పేట దాంట్లోనేమో బీజేపీకి బీఆర్ఎస్కు తక్కువ ఓట్లు వస్తాయని మొదటి నుంచి అంచనా వేస్తున్నది. ఇప్పుడు సోమాజిగూడ, వెంగళరావు నగర్ ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ హోరాహోరీగా ఉంటుంది, బాగా పోటాపోటీగా జరిగింది పోలింగ్ అని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా చూస్తే మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవే ముందంజలో ఉన్నారు. ఈ మొత్తం మీద మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ అభ్యర్థి గురించి లేకపోతే బీజేపీకి పడిన ఓట్ల గురించి పెద్దగా ఎవరు దృష్టి పెట్టట్లేదు. దినపత్రికలకు సంబంధించేమో 1500 ఓట్లు 2000 ఓట్లు వచ్చాయి మొదటి 2 రౌండ్లలో అంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి చూసుకుంటేనేమో 300 నుంచి 400 మధ్యలోనే వచ్చాయని చెప్తున్నారు. అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్ల విషయంలో మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఏది ఏమైనా కానీ బీజేపీ బాగా వెనకబడి ఉంది అన్న విషయం అయితే అర్థమవుతోంది. థ్యాంక్ యూ.